శ్రీ వరాహమూర్తి, వరాహ అవతారము, వరాహస్వామి ఇవన్నీ శ్రీ మహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవిశంతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారములను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో 3వ అవతారము వరాహ అవతారము. మహాలక్ష్మిని సంబోధించే శ్రీపదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతారమూర్తిని స్మరిస్తారు. వరాహ అవతారం హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలో ఒకటి. ఆది వరాహమూర్తి, యజ్ఞ వరాహమూర్తి, మహాసూకరమని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండపై మొదట వెలసిన స్వామి వీరే. వీరి అనుమతితోనే వెంకటేశ్వరుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వానిని సంహరించి భూమాతను జలముపై నిలిపిన స్వామి వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించారు ఈ స్వామి. శ్రీ వరాహమూర్తి, వరాహ అవతారము, వరాహస్వామి ఇవన్నీ శ్రీ మహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవిశంతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారములను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో 3వ అవతారము వరాహ అవతారము. మహాలక్ష్మిని సంబోధించే శ్రీపదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతారమూర్తిని స్మరిస్తారు. వరాహ అవతారం హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలో ఒకటి. ఆది వరాహమూర్తి, యజ్ఞ వరాహమూర్తి, మహాసూకరమని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండపై మొదట వెలసిన స్వామి వీరే. వీరి అనుమతితోనే వెంకటేశ్వరుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వానిని సంహరించి భూమాతను జలముపై నిలిపిన స్వామి వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించారు ఈ స్వామి.